అమెరికాలో ఫ్లోరిడాలో తెలుగు విద్యార్థి చాలా దారుణంగా మరణించాడు. పోలీసుల కాల్పుల్లో మన తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మొహమ్మద్ నిజాముద్దీన్ అక్కడే చదువుకొని ఉద్యోగం చేస్తూ స్థిరపడిపోయినటువంటి ఆ యువకుడిని చాలా దారుణంగా పోలీసులు కాల్పుల్లో హతమార్చారు. ఎంఎస్ కోసం 2016లో అమెరికాకు వెళ్ళాడు నిజాముద్దీన్. ఫ్రెండ్స్తో కలిసి రూమ్లో ఉంటున్నాడు. తనకి ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు, కానీ పోలీసులు చాలా దారుణంగా గన్తో పేల్చి హతమార్చారు. 2016లో వెళ్ళిపోయి ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉద్యోగం సజావుగా జరుగుతోంది. ఇంతలోనే పోలీసుల కాల్పులో తన కుమారుడు మరణించాడని చెప్పేటువంటి వార్త ఆ తల్లిదండ్రులకు తెలియగానే గుండెలు పగిలిపోయాయి. ఎక్కడో దేశం కాని దేశం వెళ్ళిపోయి తన కుమారుడు అక్కడ పోలీసుల కాల్పులో మరణించాడు అని చెప్పినటువంటి ఈ వార్త ఆ తల్లిదండ్రుల్ని ఎంత కలవరపాటు గురి చేసి ఉంటుందో అర్థం చేసుకోండి. నిజాముద్దీన్ ఎందుకు పోలీసులు హతమార్చాల్సి వచ్చింది? నిజాముద్దీన్ ఎందుకు చంపేశారు? పోలీసులు గన్ ఫైరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? దీనికి కారణంగా పోలీసులు చెప్తున్న మాట ఏంటంటే, తన చేతిలో ఒక కత్తి ఉందని చెప్పి, చేతిలో కత్తి ఉంటే అరెస్ట్ చేయాలి, తప్పు చేస్తే శిక్షించాలి, చంపేస్తారా? చంపే హక్కు ఎవడిచ్చారు? అది అమెరికా కానీ ఇంకో దేశం కానీ మనుషులు ఎలా పడితే అలా చంపొచ్చా? దానికి మరి చట్టాలు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, ఇంత వ్యవస్థలు ఎందుకు?